అన్నట్టు నిన్న మీ ఇంట్లో ఏం కూర వండిల్లు వల్ల మీ ఇంట్లో ఏం కూర వండుకున్నారో కానీ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సార్ ఇంట్లోనైతే కమ్మకమ్మటి చేపల కూర వండిర్రు. ఆగో ఎమ్మెల్యే గారి ఇంట్లో చేపల కూర వండినట్టు నీకెట్లేరకైంది? ఖానాపూర్లో వండిన చేపల కూర వాసన హైదరాబాద్ నుండి మీ ఇంటి దాకా వచ్చిందా? చెప్పినావు గంతి అంత తిట్టుకునేరు. గట్ల కాదోళ్ళ నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే పని మీద వచ్చి ఇంటికి పోత పోత గీ బ్యారేజ్ కాడ వలేసి శాపరం పట్టుకొని పోయిండు నిన్న ఎమ్మెల్యే సారు. అయ్యో గీడ గీ బ్రిడ్జి కట్ట మీదకి వెళ్ళి వంగి వంగి వాళ్ళని గుంజుతుండి చూస్తున్నారా ఎవలో? ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు సారుల్లా గుంజు గుంజు మెల్లగా పడుపుతాను జారకుండా ఇంకా మీదికి గుంజు సార్ అటనే గుంజు. అరే వా రవ్వనో చందమామనో ఏం షాపో చక్కగా అవుపడతలేదు కానీ అద్దకిల మీదనే ఉన్నట్టుందిగా. ఇంటికి పోయి సిమెంట్ బండ మీద ఇంత తౌడు పోసి పొట్టు పోయేదాకా రుద్ది సాఫ్ సఫాయి చేపించి ఇంత మసాలా దట్టించి ఏపుక తింటే ఉంటుంది నా సామి రంగా. మరి బొజ్జు సార్కు చేపల పులుసే ఇష్టమో ఫ్రై చేపిస్తాడో? చేపల కూర వాసనకు వాడకట్ట అదిరిపోవాలి సారు. మరి అన్నట్టు ఇది ఎక్కడా ఏం కథ అంటే నిన్న ఖానాపూర్ మండలంలో పంట నష్టం ఎంత అయిందో చూద్దామని పోతుంటే పోత పోత సదర్మాట్ బ్యారేజ్ కాడ కట్టిన వలలు నజర్లో పడ్డాయి సారుకు. చేపను చూడగానే నోట్ల నీళ్లు ఉన్నట్టున్నాయి. వెంటనే ఇట్లా వంగి వలను గుంజి చేపను పట్టుకొని పోయిండు. కానీ కొన్న జామకాయల కంటే కొట్టేసిన జామకాయల టేస్టే కమ్మగా ఉంటుంది అన్నట్టు బయట కొన్న చేపల కంటే మన చేతులతో పట్టుకొని వండక తినే చేపల కమ్మదనమే వేరుంటుంది కదా.